హర హర మహాదేవ్ గౌరీ ప్రియాయ రజనీ శకలాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ. గౌరీదేవికి పార్వతీదేవికి ప్రియమైనవాడు, చంద్రుణ్ణి శిరస్సుపై ధరించినవాడు, మృత్యుదేవునికే మృత్యువైనవాడు, సర్పరాజుని చేతి కంకణములుగా అలంకరించుకునేవాడు, గంగమ్మను తలపై నిలుపుకున్నవాడు ఆ పరమేశ్వరుడు. మహాపర్వదినం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తజన జాతరను మనం ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో చూస్తున్నాము. అయితే మహాశివరాత్రి అనగానే ఈ మహాపర్వదినం నాడు దేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మార్మోగిపోతాయి. భక్తజన కోటితో అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతాయి. ఈ రోజు కూడా అంటే 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ప్రతిరోజు కూడా లక్షల్లో దగ్గర కోటికి చేరువవుతూ వచ్చారు. కొన్ని రోజుల్లో ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 18 ఇలా కొన్ని రోజుల్లో అయితే కోటికి పైగానే భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎంత భక్తి భావం ఉప్పొంగుతోందంటే ప్రతి ఒక్కరూ కూడా హర హర మహాదేవ్ అనుకుంటూ అలా ఆ శివనామ స్మరణతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు తరలి వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము మహాకుంభమేళ బ్రహ్మ ముహూర్తాలు అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన ఈ 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళ చివరి రోజు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉన్నారు. మనం చూస్తున్నాము విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపం నుంచి గంగా యమున సరస్వతి నదీమ తల్లులు అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఈ గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఈ త్రివేణి సంగమంలో అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్నారు. మరి ఈ గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై బొరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారే చెప్పడం జరిగింది. ఎంతటి పుణ్యఫలం కలుగుతుందంటే అంటే పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళ 6 ఏళ్లకు ఒకసారి వచ్చే అర్ధ కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అంతకు మించిన పుణ్యఫలం దక్కుతుంది, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆది శంకరాచార్యులు వారే చెప్పడం జరిగింది. ఇక్కడ పగలైతే కుంభమేళ స్నానాలతో ఇక్కడ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతోంది. చంద్ర టీకాలు నుదుటి మీద పెట్టుకుని వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి దేవాలయాల దర్శనం కోసం వెళ్తున్నవారు. సో ఇటు సైడ్ మనం చూస్తున్నాము ఇప్పుడే త్రివేణి సంగమం దిశగా అడుగులు వేస్తున్న వాళ్ళు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో. సో వీళ్ళందరూ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తూ ఉన్నారు. మహాకుంభమేళ అంటేనే ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళ అంటేనే అత్యంత పవిత్రమైన రోజులుగా చెప్పబడుతూ ఉన్నారు. మనం చూస్తే ఎక్కడ ఏ శైవ క్షేత్రాల్లోనూ కనపడినంత మంది మనకి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో కనిపిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ ఉన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్. లోకాలు నేలేవాడు, అందరికీ శక్తినిచ్చేవాడు, మృత్యువు నుంచి మనల్ని అమృతత్వం వైపు నడిపించేవాడే ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు మహాశివుడు శివయ్య. శివరాత్రి అలాగే మహాకుంభమేళాలో చివరి రోజు రెండు కలిసిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మనం ఇప్పుడు త్రివేణి సంగమం మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. భక్తజన జాతర మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ. మరి 5 రాజస్నానాలు పూర్తయి 6వ రాజస్నానం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయాగ్రాజ్ కి తరలి వస్తూ ఉన్నారు. 6వ రాజస్నానం, అందులోనూ మహాశివరాత్రి పర్వదినం, అది ఆఖరి రోజు కావడంతో శంభో శివ శంభో హర హర మహాదేవ్ నినాదాలతో త్రివేణి సంగమ తీరం మార్మోగుతోంది. పుణ్యస్నానం ఆచరించేందుకు లక్షలాది భక్తులతో పాటు సాధు సంతులు కూడా వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఏటా మాఘ బహుళ చతుర్దశిని
శివరాత్రిగా జరుపుకుంటాము. ఏడాది మొత్తం ఏ పూజలు చెయ్యని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలు అలానే శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి. అందుకే సంవత్సరం పొడవునా దేవాలయాల దర్శనం కోసం వెళ్ళకపోయినా, నిరంతరం పూజలు చేయకపోయినా, ఈ మహాశివరాత్రి నాడు మాత్రం ఆ ఈశ్వరుణ్ణి కనులారా మనసారా దర్శించి ప్రార్థిస్తే ఆ శివ సన్నిధి పొందినట్లే అని భక్తులు నమ్ముతారు. శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే పాపాత్ములకు సైతం ముక్తి లభిస్తుంది అంటారు. మరి ఇంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అంటే అది సాధారణమైంది కాదు అనే నమ్మకంలో భక్తులున్నారు. ఆ మొత్తం శక్తి కూడా భక్తులకు ఆ పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులు నమ్ముతున్నారు. అందుకే ప్రయాగ్రాజ్ నేడు భక్తజనుల రాకతో కలకల్లాడిపోతోంది. మనందరికీ తెలిసిందే, మహాకుంభమేళాలో అమృత స్నానాలకంటూ కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ప్రస్తుత ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాల పర్వదినాలు రాగా పుష్య పూర్ణిమ వేళ 1,70,00,000 మందికి పైగా భక్తులు ఇక్కడికొచ్చి స్నానమాచరించడం జరిగింది. ఇక మకర సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది భక్తులు ఇక్కడికొచ్చి పుణ్యస్నానం ఆచరించారు. మౌని అమావాస్య వేళ 7 కోట్లకు పైనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2,50,00,000 మంది భక్తులు ఇక్కడికి రాగా మాఘ పౌర్ణమి వేళ 2 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మనం చూస్తున్నాము విజువల్స్ లో ఎంత పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారో. మహాశివరాత్రి పర్వదినాన మహాకుంభమేళా చివరి రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ, హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది మహాశివరాత్రి రోజు మహాకుంభమేళా చివరి రోజు పుణ్యస్నానం ఆచరించారు? ఏం చెప్తారు? మా పుణ్యం కొద్దీ ఈ శివరాత్రి రోజు గంగామాత ఒడిలో స్నానం చేశాం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పుష్కరాల్లో స్నానాలు చేశారా? భారత్ గౌరవ్ నుంచి వచ్చాము 1.5 year క్రితము. అప్పుడు చేశాం త్రివేణి సంఘంలో. అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా జీవితంలో ఒక్కటేసారి వస్తుంది అవకాశం అంటున్నారు. సో అలాంటి అవకాశంలో మీరు ఇలా స్నానం చేయడం కానీ ఒకటే ఒక అసంతృప్తి ఏంటంటే మెయిన్ అక్కడ త్రివేణిలో చేయలేకపోయామన్న వెళ్తే తప్పితే బాగుంది. ఇక్కడ కూడా ఫ్లో వస్తున్నాయి కదా వాటర్, అలా బాగుంది. సంతోషం. మా అమ్మాయి తీసుకొచ్చింది నన్ను, నా కోసమే తను వచ్చింది పిల్లల్ని వదిలేసి. असम से आया 21 तारीख में निकला, आज 14 आदमी आया, 16 आदमी आया, आज हम लोग चला जाएगा रिटर्न। आज हम लोग का नहाना हो गया गंगा पानी नदी में, अभी चला जाएगा हम लोग। महाशिवरात्रि पर्व के दिन स्नान हो गया गंगा त्रिवेणी संगमम में, तो हमको बहुत बढ़िया लगा क्योंकि ये शुभ दिन का हमको इंतजार था। लेकिन 144 ईयर्स में हम लोग आज नहीं मिलेगा, कोई भी नहीं मिलेगा। लेकिन हम लोग का इतना अच्छा हुआ क्योंकि हम महाशिवरात्रि के दिन में हम गंगा नहा लिया। अच्छा, अभी से हम लोग चला जाएंगे आपका ये अयोध्या राम मंदिर जाएंगे, राम मंदिर से काशी विश्वनाथ जाएंगे, काशी विश्वनाथ से माँ का मक्का जाएंगे, माँ का मक्का से घर जाएंगे। हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे। ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, ఎలా అనిపిస్తోంది మీకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం? Definitely, I mean, it's a divine thing, right? So, actually last day we were waiting for a chance, and fortunately we could have a very peaceful dip. Okay. So, what about you? You just take your holy dip, right? So, what? So, I feel very blessed to have a dip on the last day. We were trying from so many days, but at last we got a chance. Great opportunity, I think, to take a dip on Mahashivratri day. So, I feel blessed. आप कहाँ से आया? जी, मैं वेस्ट बंगाल सिलीगुड़ी से आई हूँ। ओके, सो कैसे लगे? बहुत ही अच्छा लग रहा है। आज लास्ट दिन है, आज बहुत मन हो रहा था नहाने का, इसीलिए हम लोग स्नान करने चले आए हैं। महाकुंभ मेला महाशिवरात्रि के पर्व दिन, सो बहुत अच्छा दिन, राइट? ओके, सो कैसे लगे? स्नान हो गया त्रिवेणी संगम में? बहुत अच्छा लगा, बहुत अच्छा।
మహాకుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా త్రివేణి సంగమంకి చేరుకొని ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం ఎంతో సంతోషంగా ఉంది అని భక్తులు చెప్తున్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాలు హరించే ఆదిదేవుడు. ఒక్క చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే చాలు సంతోషించి వరాలు కురిపించే దేవదేవుడు ఆ పరమేశ్వరుడు. సాక్షాత్తు ఆ మహాశివుడి శిరస్సుపై నుంచి జాలువారే ఆ గంగా నదిలో 3 మునకలు వేస్తే శుభయోగాలు అనుగ్రహించకుండా ఉంటాడా? ఒకవైపు గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లుల ఆశీస్సులు, మరోవైపు మహాశివుడి అనుగ్రహం తోడై జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఎంత పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని ఒక భక్తితో ఇక్కడికి వస్తూ ఉన్నారు. బ్రహ్మ ముహూర్తాలు శుభ గడియల్లో ఈ మహాకుంభమేళా 45 రోజులు కూడా నిర్ణయించడం జరిగింది. నిజంగా ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటై, అంటే ఇటు నుంచి గంగా అటు నుంచి యమునా నది ఒక్కటై అంతర్వాహినిగా ఉన్న సరస్వతి మాత ముగ్గురు కలిసి ఇక్కడ ఈ అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్నారు. మరి ఆ ముగ్గురు నదీమ్మ తల్లులు ఆశీస్సుల కోసం భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నిజానికి తొలుత ఈ మహాకుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేయడం జరిగింది. కానీ అంచనాలకు మించి ఇప్పటికే ఆ సంఖ్య దాటి వేయడం జరిగింది. 65 కోట్ల వరకు కూడా ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. సో ఎక్కడ కూడా అంటే ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు, బీహార్ అలాగే మధ్యప్రదేశ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఈ మొత్తం ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసేందుకు. అంటే ఇప్పటి వరకు వెళ్లిన వాళ్ళు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడే వెళ్తున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు త్రివేణి సంగమంకి చేరుకొని అక్కడ ఘాట్లలో, అంటే వివిధ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు ఎన్నో ఘాట్లను కూడా ఏర్పాటు చేయాలి. సో అందుకు తగ్గట్లే వివిధ ఘాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘాట్లలో వీళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవుతూ ఉన్నారు. అక్కడ మనం ఎదురుగా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా అంటే విఐపి ఘాట్స్. అక్కడికి బోట్ లో వెళ్లి ఆ మధ్యలో ఏర్పాటు చేసిన నోజుల్లో వాళ్ళు అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తూ ఉంటారు. సో రిమైనింగ్ సాధారణ భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా భక్తులందరూ కూడా ఎంతో సౌకర్యంతో వాళ్ళ భక్తితో పరవశించిపోవాలని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ కూడా, అంటే దేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మరి అలానే ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో కూడా ఆ శివనామ స్మరణలతో హర హర మహాదేవ్, శంభో శివశంభో, హర హర గంగే అనుకుంటా ఆ నామ స్మరణలు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి, ఆ దేవదేవుడు, ఆ పరమేశ్వరుడు, ఆ మహాశివుడు మా పాపాలన్నీ కూడా జన్మ జన్మల పాపాలను హరించి వేస్తాడు అనే నమ్మకంతో భక్తితో భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తూ ఉన్నారు. ఎన్టీవీ భక్తివి ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చి ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేక ఇళ్లలో ఆగిపోయి టీవీలో చూస్తారో వాళ్ళకి ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో, గంగాహారతిని వీక్షిస్తే ఎంతటి అనుభూతి కలుగుతుందో ప్రత్యక్షంగా వాళ్ళకి కలిగే ఆ అనుభూతిని ఇవ్వాలనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్ గా ఎప్పటికప్పుడు చూపించడం కూడా జరిగింది. ఓవరాల్ గా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తజన జాతర కనిపిస్తూ ఉంది ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతంలో. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవం మహాకుంభమేళా 2025 పరిసమాప్తి అయింది.
మొత్తం 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో ఎంతో మంది లక్షలాది కోట్లాది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. అంటే రోజుకి కోటికి దగ్గరలో భక్తులు ఇక్కడికి రావటం, పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు అవ్వడం చూసాము. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఎంతో మంది కోట్లాది మంది భక్తులకు ముక్తినిచ్చింది ఈ మహాకుంభమేళా 2025. ఎందుకంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ మహాకుంభమేళా ఎంతో మంది భక్తులకు వెల్కమ్ చెప్పింది. త్రివేణి సంగమంలోని అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నదీమ తల్లులు గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులు మరొక వైపు. సో ఆ మహాశివుడి అనుగ్రహం, అలానే గంగా, యమున, సరస్వతి నదీమ తల్లుల ఆశీస్సులు తోడై ఇక్కడికి వచ్చిన భక్తుల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని వారు నమ్ముతున్నారు. లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరి ఆ మహాశివుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం. సత్య సత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదుకో శివయ. కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ. మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా, తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా. చూడరా దయ చేయరా హే సాంబ దిగంబరా, పరివారమై దరి చేరరా పరమ కృపాకరా. నడయాడరా మా నడుమన నగజావర సుందరా, విహరించరా మా వినుతిలో విశ్వంభరా. శంభో శంకర శంభో శివంకర శంభో భక్తవ శంకర శంభో శంకర. గణగణము శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః. శంభో శంకర శంభో శంభో శంకర శంభో. కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా, సద్బుద్ధి వెలిగించరా మాలో. Hello all, you are from? Yeah, from Kerala. Kerala. Okay. So how you are feeling? You are here now, right? We are feeling very good. We had a good time here. We had a good snan. So did you all take holiday? Yeah, we all did holiday. And what about facilities? Good facilities. Good. Such a big crowd. It's good. They have done very nicely. Very good. വളരെ വളരെ സൂപ്പർ. വരാൻ കിട്ടിയത് വലിയ ഭാഗ്യമാണ്. It's a very holy day, Shivratri. I proud of my Bharat, Jai Bharat. Thank you for what is everything. Har Har Mahadev. You are very lucky and you are all blessed. That's all. Thank you. Har Har Mahadev. And you are from? I am from South Kerala, Trivandrum. Okay. So how you are feeling? You are here today For the third time. Third time. So 2 times I came here, but I couldn't take a stand. This time you did? I had a stand. It was okay. Very nice.
హ్యాపీ Happy. ఎస్ సో చూశారు కదా, వాళ్ళందరి మాటల్లో అర్థమవుతోంది నిజంగా ఆ దేవుడే పిలిచాడు, మాకు ఈ అదృష్టం కలిగింది, వీఆర్ సో హ్యాపీ అని కూడా చెప్తూ ఉన్నారు. అమృత భాండాన్ని దాచుకున్న అద్భుత క్షేత్రం, పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం, గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటైన త్రివేణి సంగమ ధామం ప్రయాగ్రాజ్. మరి 45 రోజులుగా ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా శోభతో అలరారుతోంది. బ్రహ్మ ముహూర్తము అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన ఈ 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో మొదట 40 నుంచి 45 కోట్ల భక్తులు ఇక్కడికి వస్తారు అని చెప్పి అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి 65 కోట్లకు పైగా భక్తులు రావడం జరిగింది. అంటేనే అర్థమవుతోంది మహాకుంభమేళా మహా ఉత్సవం ఎలాంటిది అనేది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవం ఈ మహాకుంభమేళా మహోత్సవం. మరి ఈ మహోత్సవం మహాకుంభమేళా మహోత్సవాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా ఎన్టీవీ భక్తి టీవీ చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడికి రాలేని భక్తులుంటారో వాళ్ళు తనివి తీరా కనులారా వీక్షించి తరిస్తారని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ పరమేశ్వరుడు మహాశివుని అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక మహాకుంభమేళా పరిసమాప్తి అయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.